టీవీకి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు. సీఎం చంద్రబాబు హెచ్చరిక. సాధారణ పరిస్థితులు వచ్చే వరకు ప్రభుత్వం అండగా ఉంటుంది. హోంమంత్రి వంగలపూడి అనిత హితవు. పూణే నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక బృందాలు. వరద బాధితుల సమస్యను పరిష్కరించేందుకు అన్ని చర్యలు చేపట్టాము అంటూ ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. కొన్ని చోట్ల ఆహారం అందలేదని ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదు అంటూ కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. విజయవాడ కలెక్టరేట్ వద్ద మీడియాతో సీఎం మాట్లాడారు. నగరంలోని డివిజన్ కు ఒక సీనియర్ ఐఏఎస్ ను నియమించామని చెప్పారు. 32 మంది ఐఏఎస్ అధికారులు సహాయక చర్యల్లో ఉన్నారని చెప్పారు. 10 జిల్లాల నుంచి ఆహారం సమకూర్చామని, బాధితులకు 3 పూటలా అందించాలని ఆదేశించిన చెప్పారు. చిట్ట చివరి బాధితులకు కూడా సాయం అందాలంటూ హెచ్చరించారు. దగ్గర 9-10 జిల్లాల నుంచి ఫుడ్ కూడా తయారు చేసి వీలైతే ఎయిర్ లిఫ్ట్ కానీ దగ్గరుంటే ట్రాన్స్పోర్టేషన్ తెప్పిస్తున్నాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, రాత్రికి డిన్నర్కి కానీ 3 సార్లు సర్వ్ చేయాలి. చాలా క్లియర్గా పెట్టుకున్నాం. ఒకే ఆదేశం ఇచ్చాను. లాస్ట్ మైల్లో ఉండే లాస్ట్ పర్సన్కి ఇది చేరాలి. ఏ విధంగా చేరేస్తారో నాకు అనవసరం. ఆర్గ్యుమెంట్స్ లేవు. నో క్వశ్చన్ ఆఫ్ టాలరెన్స్ ఆల్సో. ఇట్ ఈజ్ ఎన్ ఎమర్జెన్సీ. ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ప్రతి ఒక్క అధికారి కూడా సర్వశక్తులు ఒడ్డి అవసరమైతే మేము చెప్పిన దాంట్లో ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే మీరు కూడా కొంత మెషినరీ పెంచుకోండి. మీకు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ ఇక్కడ ఉండే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, పూర్తిగా సహకరిస్తారు. నాకు కావాల్సింది లాస్ట్ మైల్లో డెలివరీ జరిగి తీరాలి. 2 రోజుల నుంచి ఇబ్బందిలో ఉండే ప్రజలు ఇంకా కూడా ఇబ్బంది పడడానికి వీలు లేదు. అది చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చా. ఇంకా ఆదేశాలను అమలు చేయకపోతే చాలా కఠినంగా కూడా వ్యవహరిస్తా. ఆ విషయం కూడా చెప్తున్నా. నేను అందుకే చాలా క్లియర్గా హైరార్కీ ఇచ్చా. టెక్నాలజీ కూడా మైన్యూట్ డీటెయిల్స్ వర్కౌట్ చేసి ఆ విషయం కూడా మీకు చెప్పాలి. ఎందుకంటే సింగ్ నగర్కి అన్ని వెహికల్స్ వస్తే అక్కడ అందరూ రావడం, పెద్ద ఎత్తున అక్కడి నుంచి కిందికి పోనీయకుండా చేసే పరిస్థితి వచ్చారు. సింగ్ నగర్లో ఉండే అందరినీ కోరుతున్నా, ఎవరు అక్కడ సమావేశం కావద్దండి. వెహికల్ వస్తే మీ డివిజన్కి, మీ సచివాలయం ఏరియాకి వస్తాయి, అక్కడనే డిస్ట్రిబ్యూట్ చేస్తాను తప్ప ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కూడా ఆపేయమని చెప్పాను. అది కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ప్రతి ఒక్క వెహికల్లో ఎవరైతే ఒక అక్టోపస్ కానిస్టేబుల్ని, ఒక గ్రే హౌండ్స్ని, ఏపీఎస్సీ స్టాఫ్ని పెట్టాం డెలివరీ ఇవ్వడానికి. వాళ్ళు తీసుకొస్తారు ఇవన్నీ. ఎక్కడన్నా ఇవన్నీ చేయకపోతే పోలీస్ ఆఫీసర్లు కూడా చాలా క్లియర్గా చెప్తున్న హైరార్కీ కూడా మోస్ట్ డిసిప్లిన్ ఫోర్స్ వచ్చి పోలీస్. బీ డిసిప్లిన్. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే బాధ్యత మీది. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకపోతే నష్టం జరిగేది రిమోట్ ఏరియాలో ఉండే పేదవాడికి జరుగుతుంది. నేను చూశాను, వాళ్ళ బాధలు చూశాను. వాళ్ళ బాధలు చూస్తే వన్ననా తిరుతాం. ఒకటి కాదు, ఒక తండ్రి భార్యను వదిలిపెట్టి బిడ్డ బతుకు కోసం సేవ్ చేసుకోవాలని వచ్చాడంటే మనం ఊహించుకోవాలి. అదేవిధంగా ముసలవాళ్ళు, నడవలేని వాళ్ళు నీళ్లలో నడిచొచ్చి బట్టలు లేకుండా వచ్చారంటే వాళ్ళ బాధలు అర్థం చేసుకోవాలి. వర్షాభావ స్థితిగతుల నుంచి సాధారణ పరిస్థితులకు చేరే వరకు ప్రభుత్వం వరద బాధిత కుటుంబాలకు అండగా ఉంటుంది అంటూ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఆకలి దప్పులకు ఆస్కారం లేకుండా ప్రతి ఒక్కరిని కాపాడుకుంటామని ఆమె స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం నుంచే భవానీపురం, లలితానగర్ ప్రాంతాల్లో ముంపు ప్రాంతంలోని ప్రజలకు ఆహార పొట్లాలు, నీళ్లు పంపిణీ చేశారు. మోకాళ్ల లోతు పైన ఇంకా నీరు నిలిచి ఉండటంతో ట్రాక్టర్ పైన ప్రయాణం చేస్తే ఆ కాలనీ వాసులకు ఆహారాన్ని పంచారు. చిన్నారులు, మహిళలు ప్రత్యేక ఇబ్బందికర పరిస్థితులు ఉన్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు ముందు చూపు, అనుభవంతో ప్రాణ నష్టం లేకుండా బయటపడగలిగామని అన్నారు. నీరు అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందించడం పైన ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు.
నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక బృందాలు 4 హెలికాప్టర్లు, మోటార్ బోట్లు, పడవలతో విమానాశ్రయం చేరుకున్న 120 మంది సిబ్బంది తదితరులు. ప్రకాశం బ్యారేజ్ లో బోటు అడ్డుపడిన 69వ గేటుకు మరమ్మతులు చేసేందుకు గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడుతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. గేటు పనులకు సంబంధించి ఆయనతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతానికి ఇబ్బంది ఏం లేదు కదండి. ఇప్పుడు మన గేట్ ఇప్పుడు దిగేది ఇది దిగిపోద్ది. ప్రస్తుతానికి రేపొద్దు లేపాలన్నప్పుడు దాన్ని ఇప్పుడు దీని మీద ఉండి కొద్దిగా లైన్ చేస్తే అది ఇది 2 ఇంకోటి మొత్తం 3 ఉన్నాయి. క్యాప్ అది మరి తర్వాత ఇంకా పర్మనెంట్గా ఇప్పుడు మీరు కోఆర్డినేట్ చేసుకోండి. అప్పటికి ఎల్లుండికి మన గేట్లు ఎక్కించుకుంటే అది కూడా తగ్గుతుంది కాబట్టి ఆ పడవలు లాగేసి పని కూడా ఇంక ఎల్లుండి పెట్టుకోవాలండి బయట. ప్రకాశం బ్యారేజీ అంటే ఇది తెలుగు జాతి ప్రజల ఆస్తిది. అందులో కూడా పర్టికులర్గా టంగుటూరి ప్రకాశం పంతులు గారు పేరు పెట్టుకున్నటువంటి బ్యారేజ్ ఇది. లక్షలాది ఎకరాలకు సాగునీరిస్తూ లక్షలాది మంది ప్రజల దాహార్తిని తీర్చేటువంటి బ్యారేజ్ ఇది. అందుచేత ఇటువంటి బ్యారేజీకి నష్టం కలిగించేటువంటి ఏ ఒక్క చిన్న చర్య కూడా మానవుడు అనేవాడు ఎవరు కూడా తీసుకోకూడదు. దేవుడు కూడా అటువంటి పని చేస్తే క్షమించాడు. అందుచేత ఆ విషయం మీద కూడా మేము తర్వాత ఆలోచన చేస్తాం. ముందు ఇమ్మీడియట్లీ జరిగినటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసి ఒక పడవ అయితే క్రిందకి కొట్టుకుని పోయిందని చెప్తూ ఉన్నారు. ఆ గ్యాప్లోంచి మిగిలింది కూడా ఏంటనేది కూడా మనం ఎంక్వైరీ చేసుకుని దాన్ని కూడా పడవలను తీయడానికి కూడా ఏజెన్సీని కూడా ప్రమోట్ చేసుకుని ఇప్పుడు ఆల్రెడీ 11,40,000 క్యూసెక్ల వరకు కూడా ఇప్పుడు వాటర్ ఫ్లో ఉంది. కాబట్టి రేపటికి కొంచెం తగ్గుముఖం పడుతుంది, ఎల్లుండికి ఇంకా తగ్గుముఖం పడుతుంది అనేది మాకు ఉన్నటువంటి ఫోర్కాస్ట్ ద్వారా అంచనా ఉంది. అంచేత రాబోయేటువంటి 2 రోజుల్లో అది కూడా ప్లాన్ చేసుకొని ఏదైతే ఆ పడవలు అంటే అది 4 పడవలు అని చెప్తూ ఉన్నారో అది ఎంతవరకు 4, 3 అనేది కూడా మేము ఐడెంటిఫై చేసుకుని ఆ ఉన్న అడ్డుపడినటువంటి పడవలను కూడా 1-2 రోజుల్లో ఆ వాటర్ ఫ్లోని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ దాన్ని జాగ్రత్తగా మళ్ళీ వెలుపలికి తీయాలి. ఏమాత్రం కొంచెం మళ్ళీ అది ఎఫెక్ట్ అయ్యి గేట్లకి టచ్ అయినా లేదా ఇంకోటైనా మళ్ళీ దానికి ఏదైనా ఏమాత్రం చిన్న ఇబ్బంది వచ్చినా మనకి రేపు గేట్లు క్లోజ్ చేయడంలో కానీ ఓపెన్ చేయడంలో ఇబ్బంది ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా జాగ్రత్తగా ఆ ఫ్లోని దృష్టిలో పెట్టుకుని తీసేటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి కూడా కన్ననాయుడు గారు ఆల్రెడీ మనకి అవైలబుల్ ఉన్నారు కాబట్టి ఆయన సహకారం కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. విజయవాడలో వరద బాధితులకు దగ్గరుండి భోజన ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి నిమ్మల రామానాయుడు ఈ సందర్భంగా 3 పూటల 15,000 చొప్పున మొత్తంగా 45,000 వరకు ఆహార పొట్లాలను స్వచ్ఛతంగా అందిస్తున్న ఇస్కాన్ సంస్థ సేవలను అభినందించారు. నమస్తే. 16 ఎన్ని సచివాలయాలు ఉన్నాయి? 16లో ఎన్ని రోజులు అయింది వచ్చి? 4 రోజులు అయిందా? ఇప్పుడు మీ ఇళ్ళ దగ్గర ఏమైంది? మీరు ఉండేది ఎక్కడమ్మా? అక్కడ ఇళ్ళలో అని ఇల్లు ఇప్పుడు నీరు ఉంది. ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఎంతమంది పెడుతున్నారు? పర్ లాట్కి 5,000 అండి. బ్రేక్ఫాస్ట్ 3 లాట్స్, లంచ్ 3 లాట్స్, డిన్నర్ 3 లాట్స్. 3 లాట్స్ అంటే 3 లాట్లు కలిపి 3 లాట్లు కలిపి 15,000.
గత 100 సంవత్సరాల చరిత్రలో మరి ప్రకాశం బ్యారేజీకి కృష్ణ 11,40,000 క్యూసెక్కుల నీరు మరి వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి సందర్భంలో మరి విజయవాడ పట్టణానికి సంబంధించి ప్రజలు ఎవరైతే మరి ఇబ్బందుల్లో ఉన్నటువంటి స్థితిలో ఇస్కాన్ మరి వాళ్ళు స్వచ్ఛందంగా స్పందించి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి కష్టానికి తమ వంతు తాము కూడా తోడుగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈవేళ 3 స్లాట్లు మార్నింగ్ 5 ఒక్కొక్క స్లాట్కి 5,000 టిఫిన్లు అంటే 3 స్లాట్లు అంటే 3 5 15,000 మరి ప్యాకెట్లు ఎవ్రీడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. అదేవిధంగా 3 స్లాట్లు అంటే 15,000 లంచ్ ప్యాకెట్లు మధ్యాహ్నం. అదేవిధంగా ఈవినింగ్ 3 స్లాట్లు 15,000 డిన్నర్. ఈ రకంగా మరి అవి కూడా ఎవరైతే వాళ్ళ టెంపుల్తో కనెక్టివిటీ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళని అనుసంధానం చేసుకుని ఆ ప్రిపరేషన్ కూడా క్వాలిటీ ఫుడ్ ప్రిపరేషన్ చేసి ఆ సర్వీస్ కూడా మళ్ళీ వీళ్ళే వాలంటీర్స్ని వీళ్ళే అరేంజ్ చేసుకుని వీళ్ళ టెంపుల్స్లో ఎవరైతే భక్తిభావంతో వీళ్ళతో కనెక్టివిటీ ఎవరు ఉంటారో వాళ్ళ ద్వారా మరి డోర్ టు డోర్ ఎవరైతే ఎవరైతే ఉన్నారో ఆ ప్లేస్కి వెళ్ళి చేస్తూ ఉన్నారో. అందుకు ఇస్కాన్ వారికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా మేము కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. 11,30,000 క్యూసెక్కుల వరద ఇప్పుడు కొత్త ఏమీ కాదు. 1903లో 11,90,000 క్యూసెక్కులు వచ్చింది. 2009లో 11,10,000 క్యూసెక్కుల వరద వచ్చింది. మా హయాంలో 11,00,000 క్యూసెక్కుల వరద వచ్చినా ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు జరగలేదు. ముందు నుంచే చర్యలు తీసుకోవడం వల్ల ఇటువంటి పరిస్థితులు రాకుండా చేయగలిగాం. వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వరద బాధిత సహాయక కార్యక్రమంలో పార్టీ నుంచి నేతలు, నాయకులు, కార్యకర్తలంతా పనిచేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. వాళ్ళు చేయగలిగిందన్న సహాయ చర్యలు చేస్తున్నారు. వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు. కానీ ప్రభుత్వం అనేది స్పందించాలి, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు వస్తా ఉన్నా 11,30,000 క్యూసెక్కుల గురించి ఏదైతే మాట్లాడుతా ఉన్నామో ఈ 11,30,000 క్యూసెక్కులకు సంబంధించి మొదట ఇది రావడం ఇదేం కొత్త ఏమీ కాదు. ఇటువంటిదే 1903లో 11,90,000 క్యూసెక్కులు వచ్చింది. 2009లో కూడా 11,10,000 క్యూసెక్కులు వచ్చింది. మా హయాంలో కూడా 2019, 2020, 2021, 2022లో కూడా ఇలాంటి వరదలే ఇలాంటి రెయిన్ఫాలే నమోదు కూడా అయింది. కానీ ఇలాంటి రెయిన్ఫాల్ నమోదైనా కూడా మా హయాంలో ఎప్పుడు కూడా ఈ మాదిరిగా 11,00,000 క్యూసెక్కులకు చేరడము, దానివల్ల ప్రజలందరూ అచలాకుతలమైన పరిస్థితులు రావడం ఎప్పుడూ జరగలేదు. 2021లో శ్రీశైలం నుంచి దిగువకు 8 లక్షల క్యూసెక్కులు, శ్రీశైలం దిగువకు 8 లక్షల క్యూసెక్కులు 2021లో కిందికి వదలడం జరిగింది. దిగువ పులిచింతల్లోకి మూసీ నది నుంచి 1,50,000 క్యూసెక్కులు రావడం జరిగింది. మున్నేరు నుంచి ప్రకాశం బ్యారేజీకి 3,50,000 క్యూసెక్కులు చేరినప్పటికీ కూడా ముందు జాగ్రత్తగా శ్రీశైలం రిజర్వాయరు, నాగార్జున సాగర్ రిజర్వాయరు, పులిచింతల రిజర్వాయరు వీటి అన్నిటిలో కూడా ముందు నుంచే ఫ్లడ్ వస్తా ఉంది అని తెలిసిన నేపథ్యంలో, వాయుగుండంగా మారుతా ఉందన్న నేపథ్యంలో, ముందు ఇన్ఫర్మేషన్ ఉన్న నేపథ్యంలో శ్రీశైలము, పులిచింతల, నాగార్జున సాగర్ డ్యాములను నీళ్లను తగ్గించి అక్కడ ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయడం వలన డెవాస్టేషన్ రాకుండా కేవలం 8 లక్షలు 9 లక్షల క్యూసెక్కులు మాత్రమే నీళ్లు కిందికి వెళ్ళిపోయేట్టుగా చర్యలు తీసుకోవడం వల్ల ఇటువంటి పరిస్థితులు రాకుండా గతంలో చేయగలిగాము అన్నది కూడా ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా. ఇంతటి మ్యాన్ మేడ్ ఫ్లడ్ ను క్రియేట్ చేసినందుకు చంద్రబాబు నాయుడు మొదటగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పి కనీసం వీళ్ళకందరికి కనీసం బేసిక్ ఫెసిలిటీస్ లేవు, తినేదానికి తిండి లేదు, తాగేదానికి నీళ్లు లేవు, రిలీఫ్ క్యాంపులు లేవు, రూపాయి డబ్బు ఇవ్వలేదు. వీళ్ళందరూ ఎలా బతకాలని చెప్పి అడుగుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి క్షమాపణ చెప్పి సమాధానం చెప్పాలి. భారీ వర్షాలు, వరదలకు రైతులు నష్టపోకుండా పంట కాలువలు, డ్రైన్ల ఆధునీకరణ పనుల్ని ప్రభుత్వం త్వరలో చేపడుతుందని శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఎస్ షరీఫ్ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను టీడీపీ ఇన్ఛార్జ్ పోతూరి రామరాజు, కొవ్వలి రామ్మోహన్ నాయుడులతో కలిసి ఆయన పరిశీలించారు.
జరిగిన నష్టాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం షరీఫ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఇరిగేషన్ వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది అంటూ మండిపడ్డారు. 5 ఏళ్ల కాలంలో కనీసం పంట కాలువల్లో పూడిక పనులతో పాటుగా లాగుల గ్రీజ్ కూడా పెట్టలేదని, ఈ కారణంగా కొద్దిపాటి వర్షం కురిస్తే చాలు లోతట్టి ప్రాంతాలు ముంపు బారిన పడుతున్నాయని వాపోయారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే పనులు జరిగేలా కృషి చేస్తానని అన్నారు. పొలాలు పండించుకోవడానికి అవకాశం ఉన్న మరి పంట కాలువ కానీ, మురుగు తీసే మురుగు కాలువలు కానీ ఎప్పటికప్పుడు ఆధునీకరించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో దీని మీద దృష్టి సారించకపోవటం వలన ఈరోజు వర్షాలు అధికంగా పడినప్పుడు కొన్ని ఆక్రమణలకు కూడా గురై ఉండటం మూలంగా ఆ నీరు ఏదైతే వర్షపు నీరు పై నుండి వచ్చే పంట పొలాల్లో నీళ్లు మరి పొలాల్లో ఉండిపోయి పంట పండించడానికి అవకాశం లేకుండా ఉంది. ఈరోజు నరసాపురం మండలంలో 9,000 పైచిలుకు పొలాలు ఉన్నాయి, పంట పొలాలు ఉన్నాయి. అందులో ఈసారి కేవలం 2,600 ఎకరాలు మాత్రమే ఈరోజు ఊడ్చారు, వరి చేనులకు ఊడ్చారు. దానికోసం ఏదైతే ఒకసారి చూసుకుంటే ఈ నారుమళ్ళు అయితే 9,000 ఎకరాల్లో పైబడి వేసి ఉంటారు, ఇంచుమించుగా వేసి ఉంటారు. కొన్ని మిగిలిపోతాయి, ఎందుకులే అనవసరమని వేసి ఉండకపోవచ్చు. కానీ నారుమళ్ళు వేసింది ఎక్కువగా ఉంది. 2,000 కంటే ఎక్కువ ఉన్నారు. 2,000 కంటే 3,000, 4,000 ఎకరాలు ఉండొచ్చు. అయితే ఊడ్చిన వాళ్ళ మట్టుకు 2,600 ఎకరాలు ఉంటాయి. దీంట్లో సుమారుగా 900 ఎకరాలు ఈరోజు పూర్తిగా ముంపుకు గురైనవి. ఈరోజు ఏదైతే పంట పొలాలు ఊడ్చారో ఈ వర్షపు నీళ్లు బిగపట్టేసి ఈరోజు ఆ ఊడ్చిన పొలాల యొక్క వరి కంకెలు బాగా దెబ్బతిన్నాయి, కుళ్ళిపోయినాయి. అంటే 50%, 60% దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉంది. అంటే ఊడ్చిన దానికి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదు. దీనికి కారణం ఈ డ్రైన్ ఆధునీకరించకపోవటం అనేది ప్రధాన కారణం రైతులు చెప్తున్నారు. పంట పొలం కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ, పంట కాలం కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ మురుగు కాలువలు ఆక్రమణకు గురైనాయి. కాబట్టి నీళ్లు లాగట్లేదు, బిగపెట్టేస్తుంది. కాబట్టి దీన్ని ఈ మురుగు కాలువల్ని ఆధునీకరించాలి. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో, ప్రభుత్వ హయాంలోనే ఈ ఆధునీకరించారు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఈ పంట మురుగు కాలువలు మరి ఆధునీకరించకపోవటం వల్ల, మరమ్మతులు చేయకపోవటం వల్ల, ఏదైతే ఆక్రమణలు ఉన్నాయో ఆక్రమణలు తొలగించకపోవటం వల్ల ఈ రకమైన పరిస్థితి, ముంపుకు గురయ్యే పరిస్థితి వచ్చింది. అంటే 9,000 ఎకరాల్లో పెట్టుబడి పెట్టి ఆకుమడేసి మరి అనవసరంగా ఊడ్చి నష్టపోయేదానికంటే అసలు ఊడ్చకుండా ఉంటే బెటర్గా మంచిది కదా అని చెప్పి చాలా సగం పొలాలు ఊడ్చకుండా వదిలేసిన విషయం కూడా ఈరోజు రైతులు ఆ రకంగా కూడా. చెన్నైలోని విద్యార్థుల ఇళ్లలో 1000 మంది పోలీసుల సోదాలు 500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా దాదాపు 1000 మందికి పైగా పోలీసు సిబ్బంది ఇటీవల చెన్నైలోని పోదేరు ప్రాంతంలో 500కు పైగా విద్యార్థుల నివాసాలలో సోదాలు చేశారు. కొన్ని గంటల పాటు తనిఖీలు చేపట్టి 500 గ్రాముల గంజాయి, 6 గంజాయి చాక్లెట్లు, 20 ml గంజాయి నూనె, స్మోకింగ్ పొట్లాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అని వార్తా కథనాలు తెలిపాయి. పలువురు కళాశాల విద్యార్థులను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. ஃபார்ம் ஃபில் பண்ணி கொடுத்தா மட்டும் வாங்க.
విజయవాడలోని సింగ్ నగర్లో ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఆహారం లేక జనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు కాలనీలకు ఇంకా త్రాగునీరు చేరలేదు. ప్రస్తుతం ముంపు ప్రాంతాల్లో 5 హెలికాప్టర్లు, డ్రోన్లతో ఆహారం సరఫరా చేస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రభుత్వం పాలు, వాటర్, ఆహార పొట్లాలు అందించే ప్రయత్నం చేస్తున్నారు. లక్షలాది మంది బాధితులు ఉండటంతో ఈ ఉదయం నుంచి ఆహార పంపిణీ స్పీడప్ చేశారు. పర్యావరణ హితంగా జీవించుదాం, మట్టితో చేసిన గణపతిని పూజిద్దాం అంటూ గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం మంగళవారం ఉదయం ఆల్బర్టస్ ఎడ్యుకేషనల్ కాంప్లెక్స్ లోని ఎన్విపిలా కాలేజ్ సిమ్స్ సిఎంటి విద్యా సంస్థలో మట్టి వినాయక ప్రతిమలు తయారు చేసిన అనంతరం ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ ఆదేశానుసారం నగరంలోని 30 విద్యా సంస్థల్లో మట్టి వినాయక ప్రతిమలు విద్యార్థులతో తయారు చేసిన అనంతరం అవగాహన కల్పించామని చెప్పారు. రాబోయే వినాయక చవితికి మట్టి గణపతిని బొమ్మను పూజించుదామంటూ పిలుపునిచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ప్లాస్టిక్ తోని, రసాయనాలతోని, భారీ లోహాల రంగులతో ఉన్న గణపతి బొమ్మల వాడకం హానికరమని, మన వాతావరణాన్ని కలుషితం చేస్తాయని పేర్కొన్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని మట్టితో ఉన్న గణపతిని బొమ్మలను పూజించాలి అంటూ హితవు పలికారు. జల వనరులను కాపాడుకోవాలని కోరారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఆల్బర్దాస్ ఎడ్యుకేషనల్ కాంప్లెక్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీపికా దాస్, ఎన్విపి కాలనీ ప్రిన్సిపల్ డాక్టర్ అలోక్ చంద్రుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ రూపం, సిఎంటి బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ అర్జున, SIMS ప్రిన్సిపల్ డాక్టర్ లారెన్స్, డైరెక్టర్ డాక్టర్ సాయి ప్రశాంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ కోఆర్డినేటర్లు జనపరెడ్డి రవితేజ, ఐ కృష్ణకుమారి, జిఎన్ మురళి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ఎండాడలో ఏదైతే ఎన్విపి లా కాలేజీ ఉందో, సిమ్స్ కాలేజీ ఉందో, ఇక్కడ ఈ 3 క్యాంపస్లో కలిపి మనం మట్టి వినాయక ప్రతిమలు తయారు చేయడం జరిగింది. ఏదైతే రానున్న వినాయక చవితిని దృష్టిలో తీసుకుని ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుల మీద అవగాహన పెంపొందించుకోవాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల, రంగురంగుల మట్టి వినాయక ప్రతిమల వల్ల కలిగే నష్టాన్ని అర్థం చేసుకొని అట్లన్నీ నివారించాలని, మట్టితోనే వినాయక ప్రతిమలు తయారు చేసి పూజించాలని జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ ఆదేశానుసారం ఈ కాలేజీలో 3 క్యాంపస్ల్లో కూడా మట్టి వినాయక ప్రతిమలు తయారు చేయడం జరిగింది. ఇలాగే గడిచిన 20 రోజులుగా మనం 30 విద్యా సంస్థల్లో మట్టి వినాయక ప్రతిమల మీద క్యాంపెయిన్ చేస్తూ వస్తున్నాము. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుల్ని పూజించాలని విశాఖ ప్రజలందరికీ మనం మనవి చేస్తాం. గుడ్ మార్నింగ్, నా పేరు శ్రావణి. నేను సిమ్స్ కాలేజ్లో MCA చదువుతున్నాను. ఇవాళ మా క్యాంపస్లోని వినాయక చవితి సందర్భంగా ఎకో ఫ్రెండ్లీ వినాయకులను అయితే తయారు చేయడం జరిగింది. ఎకో ఫ్రెండ్లీ ఎందుకంటే మనకి ఇప్పుడున్న పొల్యూషన్లోని మనం నిమజ్జనం చేసిన తర్వాత మన సముద్రంలో చాలా కలుషితం అయితే జరుగుతుంది. మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ, కలర్స్ కానీ వాడడం వల్ల మన వాటర్లో ఉండే ఫిషెస్ కానీ ఏమైతే ఉన్నాయో అవన్నిటికి కూడా హానికరంగా అయితే మారుతుంది. సో అందుకోసమనే మనం మట్టితో చేసినవి అయితే మనకి సముద్రంలో ఉన్న జీవాలకి చాలా మంచిది అండ్ మనకి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మట్టి గణపతిని పూజిద్దాం. 21 మూలికలున్న ఆకులతోటి మనం పూజలు చేయాలని పెంచుదాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. ఈ సంవత్సరం 2024 గణేష్ చతుర్థికి మనం అందరం వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే పాయి వెంకటేశ్వర్లు చేతుల మీదుగా 15 లక్షల చెక్కులు పంపిణీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో కురిసిన వర్షాలకు గాను వరదల్లో చిక్కుకొని మృత్యువాత పడ్డ అశ్వాపురం మండలానికి చెందిన కల్లూరి నీలమయ్య, తాటి యాదెమ్మ, మనుకూరు మండలానికి చెందిన మృతుడు నందికోల రాము 3 కుటుంబాల సభ్యులకు గాను మనుకూరు తహసీల్దార్ కార్యాలయంలో ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్ల చేతుల మీదుగా ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు.
స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ తన పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు ఇలాంటి వరద బీభత్సం చూడలేదని, ఈ తుపానుకు నియోజకవర్గంలోని మనుగూరు, అశ్వాపురం మండలాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని వాపోయారు. ఈ మండలాల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు తక్షణ సహాయం కోసం ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును ఈ ప్రభుత్వం తరపున అందించడం జరిగిందని చెప్పారు. వరదల వల్ల నష్టపోయిన సుమారు 50 కుటుంబాలకు అన్ని విధాలా తాము అండగా ఉంటామని హామీనిచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ వరదల వల్ల ఎందరో ఇళ్లలో నీళ్లు చేరి ఎందరో నిరాశ్రులయ్యారని, అట్టివారు ఎంతమంది ఉన్నారు, వారి కుటుంబాలను స్థానిక తహసీల్దార్ ద్వారా రిపోర్టు తీసుకుని వాళ్ళందరికీ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సాయం త్వరలోని అందిస్తామని ఆయన పేర్కొన్నారు. రానున్న 2-3 రోజులు భారీ వర్షాలు ఉన్న కారణంగా రైతులు, వృద్ధులు బయటకు రావద్దంటూ సూచించారు. బరాబర్గా వాళ్ళకి వచ్చే విధంగా మేము వెంటనే అది యాక్షన్ తీసుకుంటాం. నమస్కారం. అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈ మొన్న వచ్చినటువంటి భారీ వర్షాల కారణంగా ఈ పెనుపాక నియోజకవర్గం మనుగూరు మండలంలో సుందరయ్య నగర్లో ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. అశ్వాపురం మండలంలో వెంకటాపురం గ్రామంలో 2 వ్యక్తులు చనిపోవడం జరిగింది. ఆ కుటుంబాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరి గతంలో ఏదైతే జీవో నెంబర్ 2 ప్రకారం 4 లక్షలే ఉండేది, దాన్ని ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి 1 లక్ష రూపాయలు పెంచుతూ 4 లక్షలను 5 లక్షలు చేస్తూ మరి ఇవాళ చనిపోయిన కుటుంబానికి 5 లక్షలు నష్టపరిహారం ఇవ్వమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వగానే కలెక్టర్ గారు కూడా మరి ఫోన్లో మాట్లాడి మరి ఇప్పుడు మొండిగుంటలో కూడా 2 చనిపోయినారు. వాళ్ళకు కూడా 5 లక్షలు చెక్కులు పంపిణీ చేసి ఈ మనుగూరు రావడం జరిగింది. ఇక్కడ కూడా మనకు ఈ వరదల్లో ఒకరు చనిపోయినారు. దానికి కూడా ఇప్పుడు మీ అందరి సమక్షంలో 5 లక్షల రూపాయల చెక్కు పంపిణీ చేయడం జరిగింది. చనిపోయిన కుటుంబానికి ప్రభుత్వం తరపున ఇచ్చే సహాయం మరి ఆ రకంగా మరి వెంటనే స్పందించి మరి వరదల్లో అకాల వర్షాలు నా పుట్టినప్పటి నుంచి కూడా నేను చూడలేదు ఇంత వరద. మరి వాళ్ళ ప్రకృతి కోపంతో మరి వాళ్ళ ప్రళయంలాగా మన మనుగూరు పట్టణం మీద మన పెనుపాక్షాపురంలో పడ్డం అనేది బాధాకరమైనప్పటికీ, చనిపోయింది కూడా బాధాకరం మనందరికీ. అయినా కూడా ప్రభుత్వం ఇవాళ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి లేట్ కాకుండా, గతంలో లేట్ అయ్యే పరిస్థితులు ఉండేది కానీ లేట్ కాకుండా వెంటనే స్పందించి మరి కలెక్టర్ గారు మెసేజ్ ఇచ్చినారు, మేము మెసేజ్ ఇచ్చినాం. మరి దీన్ని 5 లక్షల రూపాయలు ఇంత త్వరగా అందజేయడం అనేది మరి ముఖ్యమంత్రి గారికి కూడా నేను మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నా ఒకటే విజ్ఞప్తి ఉంది, ఈ 3 ఎవరైనా ఇప్పుడు వరదలో చనిపోయారు, అట్లా మళ్ళీ సంఘటనలు జరగొద్దు అని మా విజ్ఞప్తి ఏముందంటే, దయచేసి మేము అందరికీ తెలియజేస్తాం, సమాచారం తెలియజేస్తాము. ప్రెస్ మీడియా మన జిల్లాలో చాలా యాక్టివ్ ఉంది, వాళ్ళు కూడా చాలా వెంటనే వాళ్ళకి అందరికీ ఇస్తారు. అసలు 5 మినిట్స్లో సమాచారం అందరికీ వెళ్ళిపోతుంది. కానీ ఏమవుతుందంటే అది నమ్మకుండా పొలాలకి పోవడం, వాగులు దాటడం, దానివల్ల ఏమవుతుందంటే 2-3 కోసం అందరూ ఆగమైపోతారు. సో నా విజ్ఞప్తి ఏముందంటే, మేము ఇచ్చిన సూచనలు దయచేసి అందరూ పాటించాలి. ఇట్లా వర్షం ఇంకా మనం చూస్తూ ఉన్నాం, ఇట్లా చాలా పడతా ఉంటుంది. కాబట్టి ఆ రోజైనా మా విజ్ఞప్తి మన్నించి మీరు పొలాలకి వెళ్ళడం అది అవాయిడ్ చేయాలి. ఇప్పుడు మనకి ఎల్లంపల్లి నుంచి నీటి వదిలేయడం జరుగుతుంది, 6 lakhs క్యూసెక్స్ వస్తూ ఉంది. సో మనకి లెక్క పెడితే రేపు గోదావరి ప్రాంతంలో లెవెల్ పెరుగుతుంది. ఇప్పుడు 26 ఫీట్కి ఉంది గోదావరి, అది వెంటనే 10-20 ఫీట్ జంప్ అవుతుంది. సో అందుకే మీడియా ద్వారా సమాచారం వస్తే దయచేసి ఎవరు కూడా వయసున్న మనుషులకి పొలం కాడ అది వెళ్ళే అలవాటు ఉంటుంది, వాళ్ళకి దయచేసి ఆపేయండి. సిబ్బంది వెంటనే మీకు రెస్పాన్స్ ఇస్తుంది. అండ్ మీకు ఎక్కడైనా సమస్య వచ్చేస్తే అధికారులకి చేసుకోండి, సో దట్ మేము మీకు సాయం చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.